మంటల ఆదివారం. ఎందుకు ఈ పేరు వచ్చింది మంటల ఆదివారం అని? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాల శరీర జీవితములు ఆయన ఏ ఉద్దేశం కొరకు లోకానికి వచ్చాడో ఆ ఉద్దేశాన్ని పరిపూర్ణంగా నెరవేర్చుట కొరకు ఎన్నో అద్భుతాలను, మహత్కార్యాలని, పరలోక రాజ్య మర్మములను బోధించి ఆయన జీవిత యాత్రలో చివరి పర్యటనగా లేక ప్రయాణంగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ముందు ఘోరమైన సిలువ, నిందలు, అవమానములు, భయంకరమైనటువంటి శ్రమలు, మరణము ఆయన ముందు కనబడుతున్నప్పటికీ ఆయన ఈ మార్గములో వెళ్ళడానికి వెనకాడలేదు. కానీ సర్వ మానవాళిని కొరకు వారి పాపాన్ని, వారి శాపాన్ని, వారి మరణాన్ని తనపై వేసుకొని ఈ ప్రయాణములో తండ్రి చిత్తానుసారంగా ఆయన బేతనియా, బేత్మగే అనేటువంటి జంట గ్రామముల నుండి ఆయన యెరూషలేముకు దాదాపు 2 మైళ్ళు ఆయన ప్రయాణం చేశాడు. అంటే 3.2 కిలోమీటర్లు ఆయన ఈ విజయోత్సవ ర్యాలీగా ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఇది జకరియా గారు ముందుగానే ఆయన కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసు ప్రభు యొక్క ఈ జయోత్సవాన్ని గురించి ఆయన ముందుగానే ప్రవచించారు. ఆ ప్రవచనాన్ని నెరవేర్పు దిశగాను ప్రవక్తలు ఏదైతే ఆయన శిలువ త్యాగాన్ని గురించి ప్రవచించారో వాటన్నిటినీ నెరవేర్చడానికి ప్రభువారు ఈ ప్రయాణము చేసినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఈ ప్రయాణములో ప్రాముఖ్యంగా కనబడేది ఏంటంటే గాడిద పిల్ల మనం చూస్తూ ఉంటాం. సాధారణంగా యెరూషలేము ప్రజలందరూ దేని కొరకు ఎదురు చూస్తున్నారంటే ఒక రాజు కొరకు ఎదురు చూస్తున్నారు. మెస్సియా వస్తాడని ఎదురు చూస్తున్నారు. జకరియా ప్రవచనాన్ని ఎప్పుడు ఎవరి ద్వారా నెరవేరుస్తాడో, ఆ మెస్సియా ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నారు. సాధారణంగా రాజులైన వారు అశ్వము మీద, గుర్రాల మీద వారు ప్రయాణం చేస్తారు. కానీ యేసు ప్రభు ఆయన గాడిదను ఎంచుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ వచ్చేటి రాజు మెస్సియా గాడిదను ఎన్నుకొని గాడిద మీద గార్ధబాసునుడే వస్తాడని ముందుగా ప్రవచించారు గనుక ఇలా గాడిద మీద వచ్చుచూ ఉన్నవాడు యేసు ప్రభు, ఆయనే మెస్సియా అని ఆ రోజు యెరూషలేము అంతా చాలా వరకు గుర్తించారు. అందుకని విస్తారమైన ప్రజలు ఈ రాజు ముందు వెనక వారు ఈ జయోత్సవంలో పాల్గొన్నట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఈ యొక్క భాగములో నుండి ఫాదర్ ఎం దేవదాసాయి గారు రచనలో నుండి మరి ఒక 7 గుంపులను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. యేసు ప్రభు ఈ యొక్క జయోత్సవముతో యెరూషలేము ప్రవేశించిన ఈ యొక్క ప్రయాణములో ఒక 7 గుంపులు ఆయనను వెంబడించినట్లుగా మనం చూస్తాం. వాస్తవానికి బైబిల్ ముందొక గుంపు, వెనకొక గుంపు జయధ్వనులు చేసుకుంటూ మరి ఇశ్రాయేలు రాజుకు స్తోత్రం అని, దావీదు పేరట వచ్చేవానికి జయమని, హోసన్నా హోసన్నా అని పాటలు పాడుతూ వారు బట్టలు పరిచి వారు చెట్ల కొమ్మలను, ఖర్జూర కొమ్మలు నరికి ఆయన వెళ్ళే దారిలో ఆయనకు ఘనమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేసినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లారా, అయితే ఈ యొక్క ప్రయాణములో 7 ప్రాముఖ్యమైన గుంపులు వారు మరి ఉన్నట్లుగా దైవజనులు చక్కగా వివరించారు. వాటిని మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. మొదట గుంపేంటో చూద్దాం. లేఖనాల్లో నుండి మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 3వ వచనం. అనిన ఎడల ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రియమైన దేవుని పిల్లరా, యేసు ప్రభు శిష్యులలో ఉన్న 2 పిలిచి ఆయన మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళి
అక్కడ కట్టబడిన గాడిద పిల్ల ఉంటుంది, విప్పి తోలుకురండి. ఎవరైనా ఎందుకు చేస్తున్నారు ఈ పని అంటే ఇది ప్రభు కావాలని చెప్పండి అని అన్నారు. అని ప్రభు మరి ఎవరిని పంపాడండి? శిష్యులైన వారిని పంపారు. దీనికి దైవజనులు పెట్టింది ఏంటంటే ఆయన శిష్యుల గుంపు. ఎవరండి వాళ్ళు? శిష్యులు. శిష్యులకు చెప్పగానే వారు ఏం చేశారు? ప్రభు చెప్పినట్లుగా వారు ప్రశ్నించకుండా వెళ్ళి ఆ గ్రామానికి ప్రయాసతో వెళ్ళి ఆ గాడిద పిల్లను విప్పి తోలుకొని వచ్చారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇది ప్రభువుకు ఘనమైనటువంటి గొప్ప కార్యముగా మనం చూస్తాం. ఈరోజు ఈ గుంపులో నీవు నేను ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. శిష్యుడనగా ఎవరు? నమ్మి బాప్తిసం పొంది ఆయనను విశ్వసించిన వారందరూ, మనమందరము, ప్రపంచంలో క్రైస్తవులందరూ ఎవరు? శిష్యులు. శిష్యులైతే ఏం చేయాలి? ఆయన చెప్పినది చేయాలి. ప్రియులారా, 66 పుస్తకాలలో దేవుడు మన కొరకు ఏమి చెప్పాడో, ఏమి చేయమని చెప్పాడో దానిని చేయడమే క్రైస్తవుని యొక్క ధర్మము, బాధ్యత. ప్రియులారా గమనించండి. కాబట్టి ఈ జయోత్సవములో ప్రభువుకి గొప్ప ఆనందకరమైన విషయం ఏంటంటే ఆయన శిష్యులు చెప్పినట్లుగా చేశారు. ఈరోజు బైబిల్ మిషన్ యొక్క మూల బేసిక్ వర్డ్ ఏంటంటే యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం తీయండి ఒకసారి. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. అమ్మా, ఆయన తల్లి పరిచారికలను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడని చూడండి ప్రియులారా. కానా వివాహములో జరిగినటువంటి సందర్భం ఇది. అక్కడ కానా వివాహానికి యేసు శిష్యులను పిలువబడ్డారు. కానీ ఆ ఇంటి ప్రజాని లేక ఆ ఇంటి యజమాని విస్తారమైన ప్రజలను పిలిచాడేమో, వారి యొక్క ఎస్టిమేషన్ సరిపోలేదు. బహుశా 1000 మందిని పిలిస్తే బహుశా 2000 మంది వచ్చేసారు అనుకుందాం. వారి యొక్క మరి పాలస్తీనా యూదుల ఆచార ప్రకారంగా వచ్చిన వారందరికీ శుభకార్యములో ద్రాక్షారసం ఇవ్వడం వారికి వాడుక. ఆ ద్రాక్షారసం అయిపోయింది ప్రియులరా, చాలామందికి చాలలేదు. అప్పుడు తల్లి మరి అన్నదే ఏదైనా ఒక అద్భుతం చెయ్యి అని ప్రభుని ఒత్తిడి చేసింది. ప్రభు అన్నాడు, నా సమయం ఇంకా రాలేదు. అప్పుడు ఆమె శిష్యులను చూచి ఆయన ఏం చెప్తాడో అది చెయ్యండి అని శిష్యులుగా ఆదేశించింది. అలాగే ప్రభు ఏం చెప్తాడో అని వారు ఎదురు చూచారు. 6 రాతి బాణల నిండా వట్టి నీళ్ళను నింపమని ప్రభు ఆదేశించాడు. ఇదంతా మనకు తెలిసిందే. ప్రభు ఎప్పుడైతే చెప్పారో వెంటనే శిష్యులు ఏం చేశారు? ఆయన చెప్పినట్లుగా చేశారు గనుక వట్టి నీళ్లు రంగు, రుచి, సువాసన భరితంగా అద్భుతం జరిగింది. అక్కడ ముందు త్రాగిన ద్రాక్షారసం కంటే ప్రభు చేసిన ఆ ద్రాక్షారసము ఎలా ఉంది? ముందు ఇది జబ్బు రసంగాను వెనకాల అద్భుతముగా ఉన్నట్లుగా వారు ముందు తాగిన వాళ్ళు మరలా వెనకాల తాగారు. ప్రియులారా గమనించండి. ఇక్కడ దేవుడు చెప్పినట్లుగా ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వారి జీవితాలలో అద్భుతాలు దేవుడు చేయకుండా ఉండలేడు. ప్రియులారా, ఇంతకీ మన బ్రతుకులలో అద్భుతాలు జరగాలంటే ప్రభు శిష్యరకం చేయాలి. ప్రభు చెప్పినట్లుగా మనము తూచా తప్పకుండా చేయాలి. మనం ఏం చేస్తామంటే మీరైనా నేనైనా మానవ స్వభావాన్ని బట్టి మనకి బైబిల్లో అనుకూలంగా ఏదుందో ఆ భాగాన్నే మనం చదువుతాం, తీసుకుంటాం. ఒకవేళ ఇది మనకు ప్రతికూలంగా ఉంది, ఈ వాక్యం మనం హెచ్చరిస్తుందంటే దాన్ని మనకు నచ్చదు, అది గుచ్చుతుంది నన్ను, నేను నా కొద్దిది అని చెప్పి దాన్ని ఏం చేస్తాం? మనం అవాయిడ్ చేస్తూ ఉంటాం. ప్రియులారా, బైబిల్ ఏం చెప్తుందంటే నీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా ఆయన చెప్పింది నువ్వు చేసి తీరాలి. దేవదాస గారు అన్నాను, చేదుగా ఉన్నా నువ్వు చేసి తీరేదను. కష్టంగా ఉంది బైబిల్ ప్రకారంగా జీవించడం అని చాలామంది క్రైస్తవులు అనుకుంటూ ఉంటారు. కానే కాదు ప్రియులారా. నీవు ఎప్పుడైతే ప్రభు ఆత్మ సహాయాన్ని కోరుకుంటావో
ఖచ్చితంగా ఈ కష్టంగా ఉన్న ఈ మార్గములో, ఈ ఇరుకు మార్గములో అవలేలుగా నువ్వు నాడుచుకుంటూ వెళ్ళగలవు. నీకు వచ్చే ఆటంకాల్ని, నీకు వచ్చే శోధనల్ని నువ్వు జయించగలవు. లేదు అనంటే నువ్వు ఓడిపోతూ ఉంటావు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, నీ కష్టంగా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా, నీకు అనుకూలంగా లేకపోయినా, ప్రతికూలంగా ఉన్నా, నీవు ఈ వాక్యాన్ని చేసి, ఎందుకంటే నువ్వు ఆయన నమ్మావు గనుక, శిష్యుడు అయితే ఖచ్చితంగా చేసి తీరాలి. ప్రియులారా, ఎప్పుడు ఆయన శిష్యులం అవుతాం మనం? యోహాను సువార్త 15వ అధ్యాయములో ఈ మాటలు వ్రాయబడి ఉన్నవి. ప్రియులారా, యోహాను సువార్త 15వ అధ్యాయము, నేను నిజమైన ద్రాక్షావళిని, శిష్యులు మీరు అని చెప్పినప్పుడు ప్రభు అంటాడు, ఎప్పుడు మీరు నాకు శిష్యులై ఉంటారు అంటే, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువల్ల మీరు నా శిష్యులగుదురు. చూడండి ప్రియులరా, మనం బహుగా ఫలించటం వల్ల మనం ఏమవుతామట? ఆయన శిష్యులం అవుతాము. ఇంకొక చోట చక్కని మాట ఉంది, ఏలయనగా ఆయన ఆజ్ఞలను ప్రేమించుటే మీరు నాకు శిష్యులు అనబడతారు. నన్ను ప్రేమించుటే మీరు నాకేమవుతారు? శిష్యులు అనబడతారు అనే చోట వ్రాయబడింది. ప్రియులరా, మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమగాల వారైన ఎడల దీనును బట్టి మీరు నా శిష్యులని అందరం తెలుసు. చూడండి, ఒకటి ఫలించుటను బట్టి మనం ఆయన శిష్యులం అని తెలుసుకుంటారట. చూసారా? రెండవది, మనం ఒకరిని ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారుగా ఉన్నామనుకోండి, అప్పుడు మనము శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ప్రియులారా, అన్యులు సైతం మనం ప్రేమించాలి. యేసుని ఎరగని వారిని కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. మనం ఏం చేస్తామంటే, మనల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తాం. మనం ఏం చేస్తామంటే, మనకు ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళకే సహాయం చేస్తాం. అది మన ప్రేమ. మన ప్రేమ ఎలా ఉండాలి? స్వార్థము లేనిదై ఉండాలి. నిస్వార్థపరులుగా మనం ఉండాలి. మనం అందరినీ ప్రేమించాలి. బైబిల్ చెప్పిందంటే శత్రువుని సైతము ప్రేమించాలి. అదే క్రైస్తవ్యం. అదే క్రైస్తవ్యం. ప్రియులారా, గమనించండి. కాబట్టి అలాంటి దుర్మార్గులైనప్పటికీ ప్రభు ఏం చెప్పాడు? ప్రేమించమనే. అది క్రీస్తు నేర్పినటువంటి ప్రేమ. వాళ్ళు చంపమంటున్నారు, ప్రభు ఏమో ప్రేమించమంటున్నారు. వాళ్ళు ద్వేషిస్తున్నారు, మనమేమో ప్రేమిస్తున్నాం. అదే క్రీస్తు కల్వరిలో చూపిన అద్భుతమైన ప్రేమ. అందువలన మనం ప్రేమించుటను బట్టి వీరెవరు? మేము ఇంత శత్రువులమైన వీరు ప్రేమిస్తున్నారని వీడు క్రైస్తవుడు అయి ఉంటాడు, ఇది క్రీస్తు బిడ్డ అని వారు తెలుసుకుంటారు. మనం ప్రేమించండి. కాబట్టి ఆయన చెప్పింది చేయడం ఆయన శిష్యులు, ఆయన కొరకు ఫలించడం ఆయన శిష్యులు, ఆయన వలె ఇతరులను మనం ప్రేమించడమే ఆయన శిష్యులమైన. కాబట్టి ప్రియులారా, ప్రభు ఈ జయోత్సవ యాత్రలో జరిగిన మొదటి గుంపు ఏంటంటే, ప్రభు చెప్పినట్లుగా చేసిన శిష్యుల గుంపు. ఈ గుంపులో నీవు ఉన్నావా? ఆయన చేసినట్లుగా నువ్వు చేస్తున్నావా? ఒక ప్రత్యేకంగా ఉండాలి ఈ లోకంలో క్రైస్తవుడుగా. క్రీస్తు కొరకు నువ్వు క్రైస్తవుడిగా ప్రత్యేకంగా ఉంటూ నీది పాటిస్తూ ఇతరులను నువ్వు ప్రేమించమన్నాడు ప్రభు. నువ్వు అటువైపు వెళ్ళిపోకు. వాళ్ళ ఆచారాలు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆరాధనలోకి నువ్వు వెళ్ళిపోవద్దు. దయచేసి ప్రియులరా గమనించండి. కాబట్టి నీవు శిష్యుడు అయితే నీవు అందరిని ఏం చేయాలట? ప్రేమించాలి. ప్రేమించాలి. ద్వేషిస్తున్నావు ఎవరినన్నా? క్రైస్తవుడుగా నువ్వు ద్వేషిస్తే, నీ సహోదరుని ద్వేషిస్తే, నీ కనబడనే దేవుని నువ్వు ఎలాగ ప్రేమిస్తావు? నీవు ద్వేషించేవాడుగా ఉంటే నీవు ఎవరవట? చదువుదాం, ఒక మాట చదువుదాం. యోహాను తన పత్రికలో, మీరంతా యోహాను సువార్త ఎక్కువ చదవండి, యోహాను పత్రికలు చదవండి. ప్రేమ గురించి ఎక్కువ రాస్తాడు ఆయన. దేవుని ప్రేమ ఎంత గొప్పదో చెప్తాడనమాట. ఎంత గొప్పదో చెప్తాడనమాట. ప్రియులరా, 15వ వచనం చదువుదాం. 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయం 10. అమ్మా, తన సహోదరుని నా చూడండి 14 నుంచి చదువుదాం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము. అమ్మ 10వ వచనం నుంచి చదువుదాం. చాలా చక్కని విషయాలు రాస్తాడు ఇక్కడ.
దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటబడును. ప్రతివాడును ప్రేమింపని ప్రతివాడును, చూడండి ఏమ్మా, సహోదరుని ప్రేమింపని ప్రతివాడును ఎవరు కాదట? దేవుని సంబంధులు కారు. వారెవరు మరి? అపవాది సంబంధులు. ఇక్కడ కూర్చున్న వారులారా, శిష్యరకం విలువ చాలా గొప్పది. నీవు నీ భార్యను నీ భర్తను ప్రేమించగలుగుతున్నావా? నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించగలుగుతున్నావా? సంఘంలో ఉన్న వారిని ప్రేమించగలుగుతున్నావా? ద్వేషిస్తున్నావా? పక్క పక్కనే ఉంటారు కానీ మూతి ముడుచుకుంటాడు. ఎప్పుడో ఏదో అన్నాడు వాడు, చూసారా ప్రియులారా? పక్క పక్కనే కూర్చుంటారు. బద్ధ శత్రువులు, ఒకప్పుడు మిత్రులు. చాలా చేశారు ఒకప్పుడు. అబ్బో నువ్వు లేకపోతే నేను లేను, అంతగా ప్రేమించేసుకుని ఇప్పుడు అంత శత్రువులు ఎందుకు అయిపోయారు? ప్రియులారా, నువ్వు ద్వేషిస్తే నీవు దేవుని సంబంధివి. ఇంత బైబిల్ క్లియర్గా చెప్పింది, ఇంకేం చెప్తానండి. ఇక తర్వాత చదవమ్మా. మొదటి నుండి మీరు వినినా మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడెవరు? ఆ సహోదరుని చంపాను. వాడు అతను ఎందుకు చంపాను? చూడండి, ఇప్పుడు 13 చదువమ్మా, 14 నుంచి. ప్రేమించుచున్నాం గనక మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము చూడండి, జంప్ అయిపోతున్నాం. మరణములోని జీవంలో దాటి ఉన్నామని. చూడండి, మనమట సహోదరుని ప్రేమిస్తే మరణములోని జీవములోనికి జంప్ అయ్యామట. ప్రేమ లేని వాడు మరణమందు. ఎంత భయంకరమో చూడండి. తన సహోదరుని ద్వేషించేవాడు ఎవరట? అమ్మ, ఒకరిని చంపితే హత్య కాదండి, ఒకరిని చంపడం అది కాదు. అసలైన హత్య ఏంటండి? ఒకరిని ద్వేషించడమే హత్య. నీ సహోదరుని ద్రోహి అంటే నరకానికి వెళ్ళిపోతావు అన్నాడు ప్రభు మత్తయి సువార్తలో 5:22 చూడండి, మీరు చదవద్దులేండి. కాబట్టి ప్రియులారా, ద్వేషము ఎంత ప్రమాదం అంటే అది విషంతో సమానం. నిన్ను చంపి నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోతుంది, అంత ప్రమాదం. అందుకనే చదువుదాం 15వ వచనం. ఏ నరహంతకుని యందును నిత్యజీవం ఉన్నదని మీరు. నిత్యజీవం అంటే ఏంటి? పరలోకం. ఇలా సహోదరుల్ని ద్వేషించే వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనం ప్రేమించాలి. ఏం చేయాలి? మనం ప్రేమిస్తేనట అప్పుడు చుట్టూ ఉన్న సొసైటీ వీరు ప్రభు శిష్యులు అని తెలుసుకుంటాను. 1, ఆయన చెప్పినట్లు చేస్తే ఆయన శిష్యుడు. 2, బహుగా ఫలిస్తే ఆయన శిష్యుడు. 3, ఆయన ప్రేమించి అందరిని ప్రేమిస్తే మనం ఆయన శిష్యులం అవుతాము. చూడండి 20 మొదటి యోహాను పత్రిక 4:20 వచనం. ప్రేమించున్నానని చెప్పి ద్వేషించిన ఎడల అబద్ధికుడగును. ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ఆజ్ఞ మనం ఎరిగి ఉన్నాము, పొంది ఉన్నాము. కాబట్టి నేను దేవుని ప్రేమిస్తున్నానండి, గాఢంగా ప్రేమిస్తున్నా, ఆయన గాక నిన్నుగాక మరి దేని నేను ప్రేమించినని అని బైబిల్లో ఉంది కదండి. పాట కూడా రాశారు జెస్సి మధు అనేవాళ్ళు. నిన్నుగాక మరి దేనిని ప్రేమించొద్దన్నాడు కదా. నేను ప్రేమించట్లేదండి, ప్రభువుని ఒక్కనే ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరుని ద్వేషిస్తేనట నువ్వు అబద్ధం ఆడుతున్నావు. కనబడిన దేవుని కనబడిన దేవుని ప్రేమిస్తానని చెప్పి కనబడే సహోదరుని ద్వేషిస్తే ఇది ఎలాగ సత్యం అని బైబిల్ చెప్తుంది. ఈ టాపిక్ నుంచి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. కాబట్టి శిష్యుల గుంపు. ఏ గుంపమ్మా? 2వది మనం చూద్దాం ప్రియులరా. నీవు ఈ గుంపులో ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. యోహాను 13:35 దాన్ని బట్టి మనం ఆయన శిష్యులు అని తెలుసుకుంటారు. 2వది లూకాసు వార్త 19:35. లూకాసు వార్త. తరువాత వారు యేసు నొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి
యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా బట్టలు దారి పొడుగున పరచిరి. దీనికి అయ్యగారు పెట్టిన పేరేంటంటే దానకర్తల గుంపు. ఇందాక ఏం చెప్పుకున్నాం? శిష్యుల గుంపు, దానకర్తల గుంపు. యేసు ప్రభు శిష్యులు వెళ్ళి ఆ గాడిద ప్రభు కావాలంటే ఆ గాడిద యజమాని గాడిద పిల్లని పట్టుకెళ్ళిపో. ఇది ఎవరికి కావాలి? ప్రభు కావాలని చెప్పగానే తోలుకొని వెళ్ళిపోండి, ఆయనగా ఇచ్చేస్తాం. అది గాడిదను దానం చేశారు, వాహనాన్ని. రెండవది, గాడిద వచ్చిన తర్వాత గాడిద మీద అలంకారం బట్టలు వేశారు. గాడిద వెళ్ళే దారిలో 2 కిలోమీటర్ల మేర బట్టలు పరిచారు, చెట్ల కొమ్మలను పరిచారు, ప్రియులారా ఖర్జూరపు మట్టలను పరిచారు, చేత పట్టుకున్నారు. వీరికి ఏమని పేరు పెట్టారంటే దానకర్తల గుంపు. చెప్పాలి, ఏ గుంపమ్మా? దానకర్తల గుంపు. ప్రియులారా ఇది ప్రభువుకు చాలా ఘనత తెచ్చింది. ఈరోజు ఈ జయోత్సవంలో ఈ గుంపులో కూడా నీవు ఉండాలి. ప్రభువుకు ఏం కావాలో ప్రభు అంతరంగాన్ని ఎరిగి, ప్రభు మనసు తెలుసుకొని, ప్రభు ఏది కోరుతున్నాడో నా జీవితంలో అది నేను ఆయనకి ఇవ్వాలి. ప్రభు కోరింది నేను ఆయనకి ఇవ్వాలి. ఇస్తున్నామా? ప్రభుకి ఏది ఇష్టమో, ప్రభుకి ఏం కావాలో బైబిల్లో చెప్పబడింది, నేను చెప్పడం కాదు. ప్రభుకి ఏది ఇస్తే ఆయన సంతోషిస్తాడు. ప్రభుకు మనం కావలసిన వాటిని ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనం ఏం చేయాలమ్మా? ఇవ్వాలి. ఇచ్చువారంగా ఉండాలి. ఇచ్చుట గొప్ప ధన్యత. చూసారా ప్రియులారా? ఇస్తే మరలా తిరిగి ఆయన మనకు, అది వస్తువైనా, అది ధనమైనా, అది సమయమైనా, అది నీ జీవితమైనా, నీ హృదయమైనా, ఏదైనా బైబిల్ ఏం చెప్పాడో, దేవుడు ఏమిమ్మన్నాడో దానిని మీరు తెలుసుకొని, ప్రభు మనసు తెలుసుకొని ఆయనకి ఇవ్వండి. ఇస్తే మీరు తిరిగి పొందుకుంటారు. బైబిల్ బాగా చదివితే దేవుడు ఏది ఆశపడ్డాడో దానిని ఖచ్చితంగా నీవు చెయ్యాలి. అలాంటి దానకర్తల గుంపులో నీవు ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ, నేను క్లుప్తంగా వెళ్ళిపోవాలని ఆశపడుతున్నాను. మార్కు సువార్త 11:8 చదవద్దులేండి. యోహాను సువార్త 6:5 చదవద్దులేండి. ప్రియులారా, ఒక చిన్న కుమారుడు ఆయన దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రభు చేతుల్లో పెట్టాడు తీసుకొచ్చి. ప్రియులారు గమనించండి. కాబట్టి ప్రభుకి ఇచ్చేవారుగా ఉండాలి. యేసు ప్రభుకి ఎందుకు ఇవ్వాలి? ఇస్తే దేవుని సువార్తకు, దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు, నా మందిరంలో ఆహారం ఉన్నట్లుగా తీసుకురండి ఈ సంఘ కార్యక్రమాలు చేయడానికి, లేక మందిర నిర్మాణం కొరకు, వీటి ఏది అవసరంగా ఉందో ప్రభు కొరకు దానిని మనం ఏం చేయాలి? వాళ్ళని ఒక కాట మీద వెళ్ళాను ఒక ఆవిడ దగ్గరికి. ఆమె ఇన్ని మామిడి పళ్ళు తీసి ఒక సంచిలో పెట్టి, కొన్ని బియ్యం తీసి సంచిలో పెట్టి, ఇదిగో శాంతిరాజు గారు వచ్చాడు ఇచ్చింది. ఇస్తూ అంది ఆమె, బాబు మొన్న మా అమ్మాయి మామిడికాయ పప్పు కూర వండి పంపించింది, కానీ నేను తినలేదు బాబు. ఏమ్మా? నాకు ఆశ్చర్యంగా, ఎందుకు తినలేదు? లేదు బాబు, మామిడికాయల సీజన్ వచ్చింది, మొదట నా దేవునికి ఇవ్వకుండా నేను ఆ మామిడికాయ కూరను ఎలా తింటాను? ఎంత గొప్ప భక్తి అండి! సీజన్ వచ్చిందంటే టన్నులు ఎన్ని దొరుకుతాయి, ఇక రాత్రి పగల్లో తినేయడమే. దేవుడు గుర్తురాడు, ఆ చెట్టును పుట్టించినోడు గుర్తురాడు, మీకు వరకు ప్రార్థించినోడు గుర్తురాడు. మా విజయవాడలో అలా సీజనల్గా ఏ ఫ్రూట్ మొదట వస్తుందో అది సంఘస్థులు చర్చికి తీసుకొచ్చేస్తారు. మామిడిపల్లి సీజన్ అయితే ఆల్టర్ నిండా మామిడిపళ్ళు నిండిపోతాయి. నేను తెమ్మని చెప్పట్లా, అది భక్తి చెప్తున్నాను. మొదట ఏదైనా నేను నా దేవునికి ఇచ్చిన తర్వాతే నేను నా పిల్లలు అనుభవిస్తాం. మొదట నా దేవునిది, మొదట నా ప్రయారిటీ నా దేవుడు అన్న ఆ గొప్ప భక్తి భావాలు ఎక్కడున్నాయి ఈరోజు క్రైస్తవుల్లో? ఉన్నాయా? ప్రభు ఏం కోరుతున్నాడు? బైబిల్ చదవండి బాగా. నేను చెప్పడం కంటే బైబిల్లో దేవుడు ఏది అడిగాడో, ఏది ఇమ్మన్నాడో దానిని ఆయనకి ఇచ్చి మీరు మరలా పొందండి, ప్రభుని సంతోషపరచండి. ప్రియులారా, ఇది ఏ గుంపు? ఈ గుంపులోనే ఉన్నావా? ఆలోచన చేయండి. 3వ గుంపులోకి వస్తున్నాను, త్వరగా టైం లేదు కంటే.
10 గంటలకే నేను ముగించాలని ఆశ. అమ్మ, 3వ గుంపు ప్రియులరా, మత్తయి సువార్త 21వ అధ్యాయము 7వ వచనం. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా కూర్చుండేను. దీనికి ఏమని పేరు పెట్టారంటే అయ్యగారు, ఆయనను గౌరవించిన గుంపు అన్నారు. ఎవరిని గౌరవించారు వీళ్ళు? బట్ట వేశారంటే అర్థం ఏంటంటే, ప్రభువా మీరు కూర్చోండి అని ప్రభువుని గౌరవించారు, హానర్ చేశారు అక్కడ. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, మనము ప్రభువుని గౌరవించే వారంగా ఉండాలి. ప్రభుకి రావాల్సినటువంటి ఆ ఘనతను మనము ఆయనకు ఆపాదించాలి. మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనము ఒకసారి చదువుదాం బైబిల్ తెరిచి. యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్రము విధులను నేర్చుకొందురు, జ్ఞానమును బట్టి బోధింప. చూడండి అమ్మా, యాజకులట సైన్యములకు అధిపతి యెహోవా దూతలు గనుక వారు చెప్పిన మాట మనం వినాలని వారిని గౌరవిస్తున్నట్లుగా మనం చూస్తామంట. గౌరవ బుద్ధి, దేవునికి ఇవ్వాల్సిన గౌరవం, యాజకునికి ఇవ్వాల్సిన గౌరవం, నీ ఇంట్లో నీ భర్తకి ఇవ్వాల్సిన గౌరవం, ఎవరికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు వారికి ఇవ్వాలి. ఇస్తామా లేదా? నన్ను గణపరచువాని యందు నేను గణపరుస్తాను అని ప్రభు చెప్తున్నాడు. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయం. హగ్గయి తెలియజేసిన వార్తను బట్టి ప్రకటించినది ఏమనగా, ఉన్నాను వాక్కు. కాబట్టి యెషయా గ్రంథం 29:10 కూడా చదువుదాం. అంటే ఇక్కడ యాజకులైన వారికి ఇవ్వాల్సిన ఘనత, గౌరవం అక్కడ మనం చూస్తూ ఉంటాం. 29:10 యెషయా గ్రంథం. యెహోవా మీ మీద మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నారు, మీకు శిరస్సులుగా ఉన్న, చూడండి అమ్మా, నేత్రాలుగా ప్రవక్తలు ఉన్నారంట, దీర్ఘదర్శులుగా ఎవరు ఉన్నారట? శిరస్సులు, దీర్ఘదర్శ ప్రవక్తలు శిరస్సులుగా ఉన్నారు. కాబట్టి మనం గౌరవించాలి. మన సంఘానికి శిరస్సు మన ప్రభువు, ఆయన గౌరవించాలి. నీ కుటుంబానికి నీ యజమాని నీకు శిరస్సు, ఆయన గౌరవించాలి. నీ సంఘానికి యాజకుడు శిరస్సు, ఆయన గౌరవించాలి. శిరస్సు అంటేనే పెద్దవాడు, గౌరవం, బుద్ధి. కాబట్టి పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలి. ఇలాంటి గౌరవ బుద్ధి మనం కలిగి ఉండాలి. పిల్లరా, ఇలా కొంతమంది బట్టలు వేసి ప్రభువుని ఏం చేశారట? గౌరవించారు. నీకు ఆ గౌరవ బుద్ధి ఉన్నదా? ఒకసారి ఆలోచించండి. ఇది 3వ గుంపు. 4వ గుంపు మత్తయి సువార్త 21:9. జన సమూహములలో ఆయనకు ముందు వెళుచున్న వారును వెనక వచ్చుచున్న వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేసిరి. 4వ గుంపు జయ కీర్తనలు పాడి ఆరాధించిన గుంపు. ప్రియులారా, ముందు వచ్చిన గుంపు, వెనకాల వచ్చిన గుంపట దావీదు కుమారుని పేరట వచ్చువానికి జయము, ఆయన పేరట వచ్చేవాడు స్తుతించబడును గాక అని పొగుడుతూ ప్రభుని పాటలు పాడుతూ జయోత్సవంతో గొప్పగా ఆ కేకలు వేస్తూ తీసుకుని వెళ్ళారు. మార్కు సువార్త 11:9 చదవద్దు, రాసుకున్న వాళ్ళకి 10లోను. లూకా సువార్త 19:37లోను 38లోను వాళ్ళు ఏమని కీర్తనలు పాడారు? హోసన్నా 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 అనుచు, హోసన్నా అనగా దయతో మమ్మల్ని రక్షించు అని పాటలు పాడుతూ ఆయనను, మెస్సియాను కీర్తిస్తూ వెళ్ళాడు. ప్రియులారా, సియోను కన్యా సంభ్రమ పడుచు సియోను కన్యా సంభ్రమ పడుచు వేయుము కేకల్
ఆసిగా హేబ్రీ హెల్లెనీలో రోమాయిలో హోసన్నా అందరూ పాడదాం. హోసన్నా ప్రభుని పేరట వచ్చు. హోసన్నా ప్రభుని పేరట వచ్చు. మెస్సియా దావీదు కొడుక శ్రీ శుభములు సియోను కన్య సంభ్రమపడుచు వేయుము కేకలు. కీర్తన గ్రంథం 103:1-2 కూడా వ్రాయబడింది. నా ప్రాణమ యెహోవాను ఆయన చేసిన ఉపకారంలో దేనిని, దావీదు కుమారునికి జయమని, తండ్రి అయిన దేవునికి జయమని, ఆయన పేరట వచ్చామని కూడా జయమని వ్రాయబడింది. అందుకే అయ్యగారు అన్నారు, యేసు క్రీస్తు ప్రభు పేరేమి చిక్కులపై వేసుకున్న జయము. ప్రకటించే వారికి, స్తుతించే వారికి, ఏమండి, ప్రార్థించే వారికి జయమే జయమే అని, పాడేవారికి కూడా జయమే. కాబట్టి జయధ్వనులతో ప్రభుని ఆరాధించి గణపరుస్తూ ఆ ముందు వెనక వారు ప్రభుని ఆ యాత్రలో 2 కిలోమీటర్లు అలా తీసుకుని వెళ్ళారు. ప్రియులారా, ఎంత గొప్ప అనుభవం. ఈ గుంపులో నీవు ఉన్నావా? ప్రభుని స్తుతించుటలోను, పాడుటలోను, కీర్తించుటలోను, చక్కని పాటలు పాడి ఆరాధించుటలోను నీవు ఆయనను గణపరచగలుగుతున్నావా, స్తుతించగలుగుతున్నావా? ఒకసారి ఆలోచన చేయి. ఆ 5వదిగా మత్తయి సువార్త 21:15. మత్తయి సువార్త. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలురేకయు చంటి పిల్లలేకయు నోట స్తోత్రమును చేసితివి అను మాట మీరెన్నడను చదవలేదా? చూడండి ప్రియులారా, ఇలా జయధ్వనులు చేసుకుని పట్టణంలో ప్రవేశిస్తుండే అక్కడ ఒక గుంపు వారు ఉన్నారు. వాళ్ళెవరు? శాస్త్రులు, పరిసర. వాళ్ళందరూ ఉన్నట ఇలా ఎంత గోల చేస్తున్నారు, ఏంటి ఇలా చూస్తూ ఊరుకున్నావు నువ్వు అని చెప్పగానే ప్రభు అన్నాడు, బాలురేకు చంటి పిల్ల యొక్క నోట ఏమి సిద్ధింపచేస్తుంది? స్తోత్రము. కీర్తనల గ్రంథం చదవద్దులేండి, 8:1-2 ప్రవచనాత్మకం ఉంటుంది అని అన్నప్పుడు ప్రియులారా, వారు అక్కడ ఆ విధముగా వ్యాఖ్యానం చేశారు. అంటే దైవజనుడు దీనికి ఏమని పేరు పెట్టారంటే పగవారి గుంపు. ఏ గుంపమ్మా చెప్పాలి? ఏ గుంపు? పగవారి గుంపు. ప్రియులారా, యేసుకి ఎంత ఘనమైనటువంటి మహిమ కలుగుతుంటే, ప్రభు గణపరచబడుతుంటే, ఈ పగవారు ఏం చేశారు? పక్కనే ఉండి వారు దీనిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రియులారా, గమనించండి. పగవాడు ఎప్పుడనంట పక్కనే ఉంటాడు. దైవజనులు చెప్పారు. ఎక్కడ ఉంటారమ్మా? పక్కనే ఉన్నాడు పగవాడు, నీ చెక్కకి చేరాడు శనిగాడు. చూసారా? పగవాడు అంటే మనుషులు కాదు నేను చెప్పేది, అపవాది. ఎవరు వాడు? సాతాను. వాడు కొంతమందిని ప్రేరేపించి మనకి పగవారుగా చేసేస్తాడు. కనుక ప్రియులారా, ఈ గుంపులో నీవు ఉండకూడదు. ప్రభుకొస్తున్న ఘనత నువ్వు అడ్డుకోకూడదు. ప్రభుకొచ్చే ఆ మహిమను నువ్వు దొంగలింప చేయకూడదు. అలా ఉంటే నీవు దేవునికి ఏమైపోతావు? శత్రువుగా మారిపోతావు. ప్రియులారా, గమనించండి. కాబట్టి నీవు దేవునికి శత్రువుగా ఉండే గుంపులో ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. వీరే, ఈ పగవారే ఆ కోర్టులో ఏమన్నారు? నీవేంటి సిలువేయము సిలువేయమని కేకలు పెట్టారు. ప్రియులారా, ఆ పగవారి గుంపు క్రీస్తుకు శత్రువుల వారు. నీవు ఆ గుంపులో ఉండొద్దు. ఇక 6వ గుంపు, 6వ గుంపు
ఆక్షేపణల గుంపు. మత్తయి సువార్త ప్రియులారా మరి 13, 54, 55 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆశ్చర్యపడి ఇట్టి జ్ఞానము ఈ అద్భుతములను ఎక్కడి నుంచి వచ్చినవి? వడ్లవాని కుమారుడు కాడా? మరియ కాదా? అలా సోదరులు కారా? సోదరి మనులందరూ మనతో ఉన్నారు కారా? వచ్చానని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరం. చూడండి, దీనికి ఏమని పేరు పెట్టండి అయ్యగారు? ఆక్షేపణల గుంపు. ప్రభు చేసే కార్యాలను చూసి ఆక్షేపణ చేయడం, వంకలు పెట్టడం, పేరు పెట్టడం, చూసారా, హేళనగా మాట్లాడడం, ఇవన్నీ లూకా సువార్త 15:2 కూడా మరి ఈ మాటలు వ్రాయబడ్డాయి. అలాగే మత్తయి సువార్త 11, 18, 19 వచనాల్లో కూడా, మత్తయి సువార్త 11, 18, 19 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త. యోహాను వీడు దెయ్యం పట్టిన వాడని వారు అనుచున్నారు. తినుచు త్రాగుచూ వచ్చాను గనుక అమ్మా ఇదిగో వీడు తిండిబోతును, మద్యపానీయు, సుంకరులకు, పాపులకు స్నేహితుడని వారు ఆక్షేపించారు యేసు ప్రభుని. తింటున్నాడు, త్రాగుబోతు, తిండిపోతు. ఎవరిని అంటున్నారు వాళ్ళు? యేసు ప్రభుని. చూసారా, యేసు ప్రభుని అన్నారు. ఇంకా దైవజనులు అనడం ఏ పాటి? ఏమండి? కాబట్టి ప్రియులరా, అలా చేసిన వాడిని అన్నా పర్వాలేదు. నాలో ఏ దోషం ఉంది రండి సవాలని విసిరి, మీరు ఎవరైనా రుజువు చేయగలరా అని సవాలు విసిరిన ప్రభుని వీళ్ళు ఏమంటున్నారు? వాడు త్రాగుబోతూ, తిండిపోతూ, వాడు తిరిగిపోతూ, ఇలా ప్రభుని దయ్యం పట్టినవాడు రకరకాలుగా ఆక్షేపణ చేశారు. ప్రియులరా, ప్రభు నీకు అర్థం కాకపోతే మౌనంగా ఉండాలి, కానీ అపార్థం చేసుకోకూడదు. చేసి కొనరాదు అపార్థము, చేసి కొనరాదు దేవుని అపార్థము, చేసి కొనరాదు పరిశుద్ధుని అపార్థము, చేసి కొనరాదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఎవరిని అపార్థం చేసుకోకూడదు? దేవుణ్ణి అపార్థం చేసుకోకూడదు. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధులను అపార్థం చేసుకోకూడదు. దైవజనులను అపార్థం చేసుకోకూడదు. ప్రియులారా గమనించండి, అర్థం చేసుకోవాలి. ప్రియులారా గమనించండి, వీరు ప్రభువుని అలాగా ఆయన లేని వాటిని ఆపాదించి ప్రభుని ఆక్షేపణ చేశారట. ఈ శాస్త్రులు, పరిచయులు, అక్కడ ఉన్న వాళ్ళు ఇది ఆక్షేపణల గుంపు అన్నారు అయ్యగారు. చివరిగా జయించిన వారి గుంపు అన్నారు. ఏ గుంపమ్మా? జయించిన వారు. మత్తయి సువార్త 21:9 అక్కడ ముందు వెళ్ళుచున్న వారును వెనక వచ్చుచున్న వారును దావీదు కుమారునికి జయమని అని స్థలములలో జయమని. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు జయించిన వారి గుంపులో ఉన్నాడు. జయము రాకపోవడం ఆయనకి ఏమొచ్చేసింది? ఇక సిలువు దగ్గరికి వెళ్ళలేదు, కోర్టులకు వెళ్ళలేదు, ఆయన శిక్ష వేయలేదు, మరణించలేదు, సమాధి చేయలేదు, ఇంకా గెలవలేదు. ఒక వారం రోజులకు ముందే ఈయనకి ఏమొచ్చింది? జయము, జయము, జయము. ప్రియులారా గమనించండి, మనం కూడా జయించిన వారి గుంపులో ఉండాలి. ఈ జయాల గురించి ఇస్తుంటే మనం చెప్పుకుంటాం. 1 యోహాను 3:2 రాసుకునేవాళ్ళు, చదవదులేండి. ప్రకటన గ్రంథం 3:21, మత్తయి సువార్త 21:22 చెప్పినట్లుగా, యోహాను సువార్త 11:44-42 చెప్పినట్లుగా ఇది జయించిన వారి గుంపు. ప్రియులారా, ఈ జయము ప్రభువు పొందిన జయమే. మనం కూడా జయించాలి.
శరీరాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, అపవాదిని జయించాలి. ఈ మనము కూడా యేసు ప్రభు వలె ఆయన రాకముందే ముందే జయించాడు. మనం కూడా జయించాలి. ప్రభు మేఘం ఎక్కక ముందే మనం జయశీలుగా ఉండాలి. ఆ విజయాన్ని మనం పొందాలి. ప్రభు పొందిన జయము మనం కూడా పొందేవారు ఉండాలి. కాబట్టి ప్రియులారా, దీనికి ఏమని పేరు పెట్టారంటే జయించిన వారి. నువ్వు జయించావా? నీ శరీరేచ్ఛను జయించావా? నీ లోక సంబంధమైన ఆ బలహీనతను జయించావా? సాతానును దాని క్రియను నువ్వు జయించావా? ఒకవేళ జయిస్తే నువ్వు కూడా ప్రభు పొందిన జయములు ఆ గుంపులో నువ్వు కూడా ఉన్నట్లే. ఎన్ని గుంపులు చెప్పుకున్నా మనం? 7. చెప్పండి వరుసనే. మొదటి గుంపు పేరేంటి అమ్మా? రెండవ గుంపు, మూడవ గుంపు, 4, 5, 6, 7. ఈ 7 గుంపుల్లో నువ్వు ఎక్కడున్నా? 2 గుంపుల్లో నువ్వు ఉంటే ప్రమాదంలో ఉన్నావు. మిగతా గుంపుల్లో నువ్వు ఉంటే ధన్యుడు, ధన్యురాలు. నువ్వు కూడా ఆ రోజు జయోత్సవంలో పాల్గొన్న దానిగా నువ్వు గర్వంగా ఫీల్ అవ్వు. ఆ 5 గుంపుల్లో ఉన్న వాళ్ళైతే సంతోషం ప్రియ. ఆ 2 గుంపుల్లో ఉన్నట్లయితే నువ్వు ప్రమాదంలో ఉన్నావు, దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఆ గుంపుల్ని నీ చంపై 5 గుంపుల్లోకి నువ్వు కూడా చేరాలి. చేరితే ధన్యుడు. అక్కడ గాడిద పిల్లలు కూర్చున్న వాస్తవాలు మనం చూస్తే గాడిదను గురించి 2 మాటలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మొదట గాడిదను గురించి ఆలోచించినప్పుడు, గాడిద ఆదాము సంతానం, మనందరికీ సాదృశ్యం. గాడిద ఎవరికి సాదృశ్యం? మనకి గుర్తుగా ఉంది ప్రియులారా. గాడిద ఆదాము సంతానం పిల్లలు. ఇప్పుడు ఆ గాడిద మొదట విప్పబడిన గాడిద, గుర్తుపెట్టుకోండి. ఆ గాడిద బంధించబడిన గాడిద, బంధకాల నుంచి విడుదల పొందిన గాడిద. గమనించండి. రెండవది ప్రభు దగ్గరికి తీసుకురాబడిన గాడిద. రెండవది ఎక్కడికి వచ్చిందా గాడిద? ప్రభు దగ్గరికి వచ్చిందా. మూడవది గౌరవించబడిన గాడిద. 4వది ప్రభుని మోసిన గాడిద. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? విప్పబడిన గాడిద, తీసుకురాబడిన ప్రభు దగ్గరికి వచ్చిన గాడిద, గౌరవించబడిన గాడిద, ప్రభుని మోసిన. మరి మనం ఇంకా ఏదైనా బంధకాలు ఉన్నాయా? విప్పబడ్డావా? మళ్ళీ దాని జోలికి లోతుగా వెళ్ళండి. ఏదైనా బలహీనతలనే బంధకాలు, వ్యాధులనే బంధకాలు, రకరకాలుగా ఉన్న బంధకాల్లో కొట్టిమిట్టాడుతున్నావా? ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు, తోలుకుని విప్పి తీసుకునే. విప్పబడదు కాక ఆమెను చెప్పండి. మన సమస్యలనే బంధకాలు విప్పబడి ప్రభు కొరకు ప్రభు దగ్గరకు వచ్చుదాముగా. ప్రభు దగ్గరకు వస్తే మనకి ఏం దొరుకుతుంది? గౌరవము. ప్రభుతో ఉంటే గౌరవం, ప్రభు లేకుండా ఉంటే అగౌరవం. సన్మానము ప్రభుతో ఉంటే, లేదంటే అవమానం. ప్రభుని మోయాలి మనం. ఆ గాడిద ఏమన్నా మోసింది? 2 కిలోమీటర్లు, 2 మైళ్ళు మోసింది. 3.2 కిలోమీటర్లు మోసింది ప్రభు. నీవు నీ జీవితాంతము ప్రభును మోయా. చర్చికి వచ్చినప్పుడు బైబిల్ పట్టుకురాకుండా వస్తారు చాలా మంది. బైబిల్ అంటే దేవుడి వాక్యం. ఈ వాక్యమే ఎవరై ఉన్నారు? ఈ వాక్యాన్ని మనం మోయాలి. ఎక్కడికి కోటాలైనా, ఎక్కడికి వెళ్ళినా, చర్చికి వచ్చినా ఈ గ్రంథాన్ని పట్టుకుని రావాలి, మోసుకుని రావాలి. మా చిన్నప్పుడు ఇలా భుజాల మీద పట్టుకుని వెళ్ళేవాళ్ళం. స్కూల్కి వెళ్ళినప్పుడు పుస్తకాలు, అప్పుడు బ్యాగులు లేవు. అప్పుడు గోను సంచులు, ఆ సంచులు ఈ సంచులో పెట్టుకుని వెళ్ళేవాళ్ళం. ఇలాగా మైకా కవరంలో పెట్టుకుని వర్షాన్ని తడిచిపోతే నడుచుకుని వెళ్ళేవాళ్ళం స్కూల్. బైబిల్ కూడా ఇలా పట్టుకుని రావాలి మనం. ఇలా ధైర్యంగా బైబిల్ పట్టుకుని రావాలి. కొందరికి బైబిల్ పట్టుకుని వస్తే వీళ్ళు ఎక్కడ తెలిసిపోతారు క్రైస్తవులు అని భయం సమాజానికి. క్రైస్తవుడుగా నీ చేతులు ఏముండాలి? బైబిల్ ఉండాలి. ఈ వాక్యాన్ని పోయి, ఈ వాక్యాన్ని ప్రకటించి, ఈ వాక్యానుసారంగా జీవించి, అటువంటి ధన్యకరమైన స్థితి, విప్పబడిన వారి స్థితి, ప్రభు దగ్గరికి వచ్చిన స్థితి, గౌరవించబడిన స్థితి, ప్రభును మోయగలిగిన స్థితి, ఆయన పొందిన జయము నీవును పొంది, సమస్యలన్నిటి నుంచి విడుదల పొంది, ఆరోగ్యముతో, ఆయుష్కాలముతో,
విజయోత్సవంతో ఆయన ఊరేగిస్తూ సాగిపోయి మేఘం ఎక్కే భాగ్యము ఈ జయోత్సవం రోజు మనందరికంటే దీవెన ప్రభు ప్రసాదించును గాక.